సో మరి అల్లు అర్జున్ అనేది గెటప్ వేసుకుని ఒక అమ్మవారి గెటప్ లో ఉంటారు కదా. సో అప్పుడు మీరు ఆ చూసినప్పుడు థియేటర్ లో ఆ విజువల్స్ వస్తే మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్? హైలైట్ గా ఉంటాను, ఎందుకంటే నా సినిమాకి నేను జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళాను. కావాలంటే గెటప్ ఫోటోలు చూపిస్తాను. చెప్పండి ప్రాబ్లం లేదు, చెప్పేసండి. నేను దగ్గర చూసానా, ఒక్కొక్క సీన్ భలే తీసారు. థియేటర్ దగ్గర వెళ్ళిపోద్ది సీన్. సో ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారు మరి ఆ సీన్స్ కి? మామూలుగా ఎంజాయ్ చేయడం, బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఎవరో ఏ విధంగా చూడలేనట్టు సీన్ బాగా తీసారు. ఓకే. సో ఇప్పుడు కోసం మీరు బాగా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు పుష్ప 2. సో పుష్ప 2 పోస్ట్ పోన్ అయింది కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే అందరూ మెగా ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. దానివల్ల అయితే కాదు, సినిమా కంప్లీట్ గా ఉందని పోస్ట్ పోన్ చేశారు. అంటే ఇన్కంప్లీట్ అయితే మరి ముందు నుంచే డేట్ పోస్ట్ పోన్ చేయాలి కదా. మరి రిలీజ్ డేట్ వచ్చింది, 2 సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి. సో దాని మీద మీ అభిప్రాయం అంటే ఇప్పుడు కావాలనే పోస్ట్ పోన్ చేశారని చెప్తున్నారు కదా. అది కావాలనేది కాదండి, మాకు ఆల్రెడీ చెప్పారు సినిమా ఇన్కంప్లీట్ గా ఉంది, విఎఫ్ఎక్స్ ఎడిట్ చేయించారు. ఓకే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదే విధంగా వైసీపీ తరఫున అల్లు అర్జున్ గారికి వెళ్ళి మాట్లాడడము, సపోర్ట్ చేయమని అనడము, ఆ డిస్టర్బెన్స్ వల్లనే పోస్ట్ పోన్ అయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో సినిమా అయితే ఓకే ఉంది అంటున్నారు, మీరేమంటారు? దాని వల్ల అయితే కాదు, సినిమా పరంగా ఏ పరంగా. ఓకే. మరి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా పుష్ప నుండి, సో మీకు ఎలా అనిపించిందండి మరి? బాగుంది, 2 పాటలు హైలైట్ గా ఉంది. సో ఏ 2 సాంగ్స్ లో మరి ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది? నాకైతే పుష్ప సాంగ్ బాగా నచ్చింది. కల్కి చూసుకుంటే 5 days కి 5 crores కలెక్ట్ చేసింది, ఇప్పుడు 700 crores వచ్చాయి. సో మరి కల్కి రికార్డ్ పుష్ప బ్రేక్ చేసింది అనుకుంటున్నారా మరి? బ్రేక్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.